సార్ తమిళ డైరెక్టర్ శంకర్ ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది సార్. అసలు ఎందుకని శంకర్ ఆస్తుల్ని జప్తు చేసింది ఈడీ? అంటే ఇది చాలా సంచలనం సృష్టించింది సార్. అసలు ఎందుకని? ఇది నిజానికి దేశవ్యాప్తంగా సంచలనమైందండి. మనకి డైరెక్టర్ శంకర్ బాగా తెలుసు. రీసెంట్ గానే గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ హీరోగా ఆయన సినిమా వచ్చింది. దాని మీద వివాదాలు అవన్నీ కూడా వచ్చాయి. అది ఫ్లాప్ కూడా అయింది. బట్ కొంత రికవర్ అయితే దాంట్లో అయింది దిల్ రాజుకి. దాంట్లో లాస్ ని సంక్రాంతికి వస్తున్నాం పూర్తి చేసింది దిల్ రాజుకి. ఏదేమైనా శంకర్ తెలియనోళ్ళు లేరు. అసలు ఇప్పుడు పాన్ ఇండియా అనే కాన్సెప్టే రాకముందే శంకర్ పాన్ ఇండియా సినిమాలు తీశాడు. రాజమౌళి ఒక రకంగా శంకర్ ఇన్స్పిరేషన్ తోనే మేకింగ్ బిగ్ అనే కాన్సెప్ట్ కూడా శంకరే తీసుకొచ్చాడు. సో అలాంటి ఒక శంకర్ మీద ఈడీ ఇప్పుడు ఒక 10 కోట్ల 11 లక్షల రూపాయల ఇమ్మూవబుల్ అంటారు, అంటే స్థిరాస్తుల్ని 3 స్థిరాస్తుల్ని జప్తు చేసింది. ఎందుకు శంకర్ మీద ఇది చేసింది? మామూలుగా ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఈడీ అంటే ఏమిటి? పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ అంటే పిఎంఎల్ఏ చట్టం అంటారు. పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. 2002లో వచ్చింది ఇది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే అర్థమేమి? లాండరింగ్ అంటేనే క్లీనింగ్. డర్టీ మనీని క్లీన్ చేసుకోవడమే మనీ లాండరింగ్ అంటారు. సో ఎక్కడైనా డర్టీ మనీ ఉండి అది క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న క్రమంలో డర్టీ మనీ అంటే ఏమిటి? ట్యాక్సబుల్ కానిదే డర్టీ మనీ. ట్యాక్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అది ఇంకా డర్టీ మనీ కాదు, క్లీన్ మనీ. ట్యాక్స్ కట్టందంతా కూడా డర్టీ మనీ. సో ఈ యాంగిల్లో వాళ్ళు అవుతారు. మరి శంకర్ డబ్బులు కట్టాడా, డబ్బులు ట్యాక్స్ ఎగ్గొట్టాడా, డర్టీ మనీ ఉందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇది ఒక విచిత్రమైన కేసు. శంకరు రజనీకాంత్తో ఒక సినిమా తీశాడు. దాని పేరు రోబో తెలుగులో, తమిళ్లో ఎందిరన్. ఎందిరన్ అంటే యంత్రుడు. అంటే మిషన్కి మనిషి రూపం వస్తే ఎలా ఉంటుంది, దానికోసం ఆ పేరు పెట్టారు. అప్పట్లో ఈయన రైటర్ సుజాత అని ఉండేవాడు. సుజాత ఆయన పేరు సుందర్రాజన్. ఆ సుజాత అనేది ఆయన భార్య పేరుని పెన్నేమ్గా పెట్టుకొని ఆయన దాదాపు 100 నవళ్ళ వరకు రాసిన వ్యక్తి. సైన్స్ ఫిక్షన్ కూడా రాశాడు. ఆయనే ఈ పేరు పెట్టాడు, ఈ ఎందిరన్ అనే పేరు. ఈ ఎందిరన్ సినిమా 2010లో రిలీజ్ అయింది. నిజానికి ఇందిరన్ సినిమా చూస్తే అంటే నాలాంటి హాలీవుడ్ సినిమాలు బాగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇది హాలీవుడ్ సినిమాల్లో ఎక్కడెక్కడ కాపీ కొట్టాడు అనేది చెప్తాం. ఐ రోబో కానీ ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి ఆరూర్ తమిళ్ నందన్ అబ్బాయి, ఆయన పేరు ఆరూర్ తమిళ నందన్ అనే వ్యక్తి 2011లో కోర్టులో కేసేశాడు. శంకరు నా కథ జిగుబా అనే ఒక కథ నుంచి ఇది లేపేశాడు. ఆ జిగుబా నాకు తెలిసి అతను హాలీవుడ్ సినిమాల నుంచో ఇంగ్లీష్ నవల నుంచి లేపేస్తుంటాడు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేను ఒక నవల రాస్తాను, నేను ఎట్లా రాస్తాను నవల, వేరే ఎక్కడో కాపీ కొట్టి నేను నవల రాస్తాను. నా నవల్ని ఇంకో డైరెక్టర్ కాపీ కొట్టి సినిమా తీస్తాడు. అప్పుడు నేను కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? అదే జరిగింది. నిజానికి శంకర్ తీసినవి హాలీవుడ్ సినిమాల నుంచి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ జిగుబా కూడా రాసున్నట్టున్నాడు అతను ముందే. కాకపోతే అది శంకర్ చూసుకున్నాడో లేదు తెలీదు. మామూలుగా డైరెక్టర్లు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ, లేకపోతే యూరోపియన్, ఆ మధ్య అంతా కూడా అదేంటి కొరియన్ సినిమాలు కాపీ, ఫిలిప్పైన్ సినిమాలు, అసలు కాపీ కాదేది అనర్హం అన్నట్టుగా అన్ని కాపీ కొడతారు. ఇక్కడ కాపీ ఆఫ్ ద కాపీ కూడా ఉంటది. సో అంటే ఎవరో కాపీ కొడితే దాని ఇంకొకరు కాపీ కొట్టేలాగా ఉంటది అనమాట. అలాగా జరుగుతుంటది. ఇది ఎప్పటి నుంచో పాతాళ భైరవి దగ్గర నుంచి నేను వింటున్నా. పాతాళ భైరవి సినిమా కూడా కాపీ సినిమా అనేది అప్పట్లో నేపాలీ మాంత్రికుడు ఇవన్నీ కూడా కాపీ అనేది అప్పుడు ఐవాన్ ద టెరిబుల్ అని మన సెర్గే ఐసెన్స్టీన్ రష్యన్ సినిమా నుంచి ఆయన లిఫ్ట్ చేశారు ఐడియా అని. అక్కడి నుంచి పెద్ద మనుషుల దగ్గర నుంచి అనేక సినిమాలు, అప్పట్లో అయితే హాలీవుడ్ సినిమాలు జనాలకి తెలియని కూడా తెలియదు. సో కాపీ కూడా మ్యూజిక్ కూడా అంతే. మనం ఇళయరాజాదే నేను ఆ మధ్య చాలా సినిమాలు మ్యూజిక్ ఇళయరాజా ఎక్కడెక్కడ కాపీ కొట్టాడు నేను అది పనిగా చేసి మా ఫ్రెండ్కి చూపించి షాక్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అంతా కూడా ఇటాలియన్ మ్యూజిక్ బ్యాండ్ ఉంటది అనమాట. ఆ మ్యూజిక్ బ్యాండ్ నుంచి లేపాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అట్లాగే మన 16 ఏళ్ల వయసు పాటలు, 16 ఏళ్ళు కాదు, సీతాకోచిలుక,
ఇవన్నీ కూడా పాటలంతా హిట్ పాటలు, అవన్నీ కూడా ఫిల్ కొలిన్స్ లాంటి వాళ్ళ నుంచి కాపీ కొట్టినవి. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు పెద్ద అన్ని దొరికిపోతాయి. అట్లాగే తమను అందరూ వీళ్ళ కాపీ 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 కొట్టని డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఉండరు. రామ్ గోపాల్ అయితే నా ఎవ్రీ షాట్ కూడా కాపీ అంటాడు. సో అనడం వరకు బాగానే ఉంటది, కానీ రేపు పొద్దున ఎవరైనా ఇలా కేసేస్తే మాత్రం దోలు తీరుతుంది. అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి అరూర్ తమిళనందని తన మీద కేసు వేశాడు. కేసు వేసిన తర్వాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, FTII అనే సంస్థ పూణేలో ఉంటది. వీళ్ళు దీని మీద కంపేర్ చేస్తూ స్టడీ చేశారు ఆ నవల్ని, సినిమాని, ఫ్రేమ్ టు ఫ్రేమ్. వాళ్ళు ఏం తేల్చారంటే ఇది స్ట్రైకింగ్లీ సిమిలర్ గానే ఉంది, నవల్ని కాపీ కొట్టారు. నెరేటివ్ స్ట్రక్చర్ గానీ, క్యారెక్టర్ ఆర్క్ అంటారు, ఒక క్యారెక్టర్ ఏ నుంచి జెడ్ వరకు ఒక ట్రావెల్ ఉంటది కదా, ఒక ఇంట్రడక్షన్ నుంచి క్యారెక్టర్ ఎండ్ వరకు ఒక ట్రావెల్ ని క్యారెక్టర్ ఆర్క్ అంటారు. క్యారెక్టర్ ఆర్క్ కానీ, తర్వాత థీమేటిక్ ఎలిమెంట్స్ కానీ. థీమేటిక్ ఎలిమెంట్స్ ఏంటి, మనం ఒక రోబోట్ అనేది అది స్వతంత్రంగా బిహేవ్ చేయడం మొదలు పెడితే ఎంత వినాశనానికి దారి తీయచ్చు అనేది బేసిక్ థీమ్. అంటే మిషన్స్ మన కంట్రోల్లో ఉండాలా, మనం మిషన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలనేది థీమ్ అప్పట్లోనే తీసాడు. ఇప్పుడు ఏఐ అదే చర్చ. ఏఐకి సొంతంగా అవి కానీ నిర్ణయాలు తీసుకుంటే మనుషుల మాట వినకపోతే మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనేది అందరూ భయపడేది పరిస్థితి. అదే అప్పుడు ఆయన థీమ్ కూడా, ఈ థీమ్ కూడా ఈ నవల్లో ఉంది. అంటే ఈ జుగుబా నవల్ని కాపీ కొట్టాడు అనేది వీళ్ళు తేల్చారు. ఇది ఇప్పుడు కేసు ఏమేమి ఉందంటే, చట్టము మనకి కాపీరైట్ యాక్ట్ ఉంటుంది. కాపీరైట్ యాక్ట్ 1957 యాక్ట్ లో సెక్షన్ 63ని ఇతను బ్రేక్ చేశాడు శంకరు. అట్లాగే IPC కింద కూడా దీంట్లో ఏంటంటే షెడ్యూల్డ్ అఫెన్స్ అనేది వచ్చినప్పుడు, అంటే డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు PMLA చట్టం కూడా వర్తిస్తుంది. అందుకని ఈడీ రంగంలో దిగింది. సో మామూలుగా అప్పుడు ఏమైంది, ఈడీ అసలు శంకర్ రెమ్యునరేషన్ ఎంత అని ప్రొడ్యూసర్లను అడుగుతుంది కదా. ప్రొడ్యూసర్లు ఏం చెప్పారంటే శంకర్ రెమ్యునరేషన్ 11 కోట్లు తీసుకున్నాడని, 11,50,00,000 తీసుకున్నాడని ఆ సినిమాకి శంకర్ వాళ్ళు ప్రొడ్యూసర్లు చెప్పారు. ఓవరాల్ గా 290 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమాని కూడా ఈడీకి చెప్పారు. ఇప్పుడు ఈడీ రంగంలో అసలు దేనికి తీసుకున్నాడు శంకర్ ఇంత అనుకున్నప్పుడు, స్టోరీ డెవలప్మెంట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, ఈ 4 అంశాలకి 11,50,00,000 శంకర్ 2010లో తీసుకున్నాడు అనేది వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఎక్కువ తీసుకున్న రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తి ఫస్ట్ అయితే నాకు తెలిసి శేఖర్ కపూర్, హిందీ, ఆయన ఇంగ్లీష్ సినిమాకి 20 కోట్లు ఎంతో తీసుకున్నాడు ఫస్ట్. దాని తర్వాత శంకరే అనమాట ఎక్కువ తీసుకున్న డైరెక్టర్ అప్పట్లో. ఇప్పుడు అది మారిపోయింది అనుకోండి. సో అలాగా ఈడీ ఏం చేసిందంటే ఇది డర్టీ మనీ ఏదో ఇన్వాల్వ్ అయిందని చెప్పి ముందుగా ఈ 3 ఆస్తుల్ని ఇచ్చేసింది. సో ఇది శంకర్కి గట్టి దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మరి ఆ నవల కూడా కాపీ కొట్టారా లేదనేది ఎవరైనా కేసేస్తారో తెలియదు. అది కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ నవలే కాపీ కొట్టాడు అనుకో, ఆ నవల్ని కాపీ కొడితే ఇది ఈ చట్టం కిందకు వస్తుందా అన్నది కూడా పరిశీలించాలి. ఎక్కువ సార్లు జరిగేది ఇదే, వీళ్ళు నవలు రాసేవాళ్లే కాపీ కొడతారు, అదొకటి. రెండవది ఏంటంటే జరిగిన విషయాలు, పుష్ప మీద కూడా ఇదే జరిగింది. పుష్ప అనేది జరిగిన స్టోరీని బేస్ చేసుకొని వీళ్ళేవో ఫిక్స్, ఏం జరిగింది, స్మగ్లింగ్ అనేది ఉంది. అట్లాగే మొన్న తండేలు కూడా జరిగిన కథ. ఇంకొక రైటర్ నా కథ అని చింతకింది శ్రీనివాసరావు అని ఆయన రాశాడు. జరిగిన కథని ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా సినిమా. కాకపోతే సీన్లు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా, క్యారెక్టర్లు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా, ట్రీట్మెంట్ అంటాం, ట్రీట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా, థీమ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం, ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మామూలుగా ఏంటంటే సినిమా రంగంలో ఇప్పుడు నేను ఒక రైటర్ అనుకోండి, నేనేం చేయాలంటే రైటర్స్ అసోసియేషన్లో నా సినిమాని, నా కథని తీసుకెళ్ళి రిజిస్టర్ చేయాలి. మామూలు ప్రొసీజర్ ఏంటంటే వీక్లీ వన్స్, థర్స్డే అనేదో ఉంటుంది, వాళ్ళు వీక్లీ వన్స్ అలౌ చేస్తారు. మనం వెళ్ళి మినిమం 20 పేజీలు ఎంతో ఉంటుంది, దానికి పైన కొంత గ్యాప్, కింద గ్యాప్ స్టాంప్ చేస్తారు. సో అందులో రైటర్స్ అసోసియేషన్ తరఫున ఫీజు కట్టించుకుంటారు. 20 పేజీలకింత, 50 పేజీలకింత, అట్లా పేజీలను బట్టి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టించుకున్నాక స్టాంప్ వేసి మనకి రిసీట్ ఇస్తారు.